ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖర్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం. విద్యార్థుల్లో నైతిక విలువలు, స్వీయ క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, డిజిటల్ అవగాహన మరియు విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఎస్ఆర్ డిజి స్కూల్ ఎస్ఆర్ శిఖర్ 2026-27 విద్యా సంవత్సరం నుండి ఎస్ఆర్ శిఖర్ పేరిట వినూత్న విద్యా కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ నగర్ కార్పొరేటర్ ఉమారమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విలువలతో కూడిన విద్యా కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. బాధ్యతాయుతమైన పౌరులను, కాబోయే నాయకులను తయారు చేయడంలో నైతిక విద్యా బోధన, క్రమశిక్షణ మరియు వ్యక్తిత్వ నిర్మాణం చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విలువలు, విద్యాపరమైన ప్రతిభను పెంపొందించేందుకు యాజమాన్యం ఒక గొప్ప అడుగు వేసిందని కొనియాడారు. జోనల్ ఇన్ఛార్జ్ మరియు డీజీఎం సచిన్ మాట్లాడుతూ కొత్తగా ప్రవేశపెట్టిన నైతిక విద్యా బోధన, స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, హ్యాండ్ రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్ డిసిప్లిన్, మొబైల్ అలవాట్లపై అవగాహన మరియు స్టడీ స్కిల్స్, లెర్నింగ్ టెక్నిక్స్ వంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు మరియు విద్యా సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన నొక్కి చెప్పారు. ప్రిన్సిపాల్ మానస మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న వివిధ రకాల కొత్త బోధనా పద్ధతులు, విద్యా వ్యూహాలను వివరించారు. విద్యార్థుల నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షకులు నియమించినట్టు తెలిపారు. విద్యార్థుల విద్యా నైపుణ్యంతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే సంపూర్ణ విద్యను అందించేందుకు పాఠశాల కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు చురుగ్గా పాల్గొని విద్యార్థుల సమగ్ర ఎదుగుదలకు, శ్రేయస్కు తోడ్పడేలా వినూత్న విద్యా విధానాలను ప్రవేశపెట్టినందుకు యాజమాన్యం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ శిఖర్ 2026-27 కింద ఈ విలువైన విద్యా కార్యక్రమాలను ప్రారంభించడంలో తమకు దిశానిర్దేశం, అండదండలు అందించిన చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, చీఫ్ జోనల్ ఇన్ఛార్జ్ మనోజ్ మరియు స్టేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మీ ప్రసన్న, జోనల్ మరియు డీజీఎం సచిన్ కి పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం మరియు విద్యా ప్రతిభను పెంపొందించడంలో వారి నాయకత్వం, అంకిత భావం ఎంతో కీలక పాత్ర పోషించాయని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రతినిధుల నుండి వచ్చినటువంటి సానుకూల స్పందనతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడేలా క్రమశిక్షణ, విలువలు, ఆత్మవిశ్వాసం మరియు విద్యాపరంగా ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎస్ఆర్ విద్యా సంస్థల అంకిత భావానికి ఈ కార్యక్రమాలు ప్రతిరూపమని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ పని ఎక్కువగా అవేర్నెస్ ఇవ్వాలని, అలాగే తల్లిదండ్రులు కూడా కోరేది అదొకటే ముఖ్యంగా. అంటే దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలకి, కంటి చూపు కానీ, మెదడు సంబంధం కానీ వస్తున్నాయి. ఇది ఒకటి మీ ప్రోగ్రాంలో యాడ్ చేసుకునేందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. బ్రాంచ్ ఈ రోజు మేము ఒక కొత్త ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి, ఎస్ఆర్ శిఖర్ 2026 and 27. సో ఈ ప్రోగ్రామ్ రాబోయే రోజుల్లో మా పిల్లల యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేసింది గౌరవనీయులైన రమణ సార్ గారు, ద కార్పొరేటర్. ఇవాళ అశోక్ నగర్ డివిజన్ నుంచి మా సార్ నుంచి సపోర్ట్ ఉండడం మాకు చాలా ఆనందకరమైన విషయము. మా పేరెంట్స్ కి అండ్ మా ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సరికొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల పిల్లలకి అండ్ పేరెంట్స్ కి అండ్ మా ఉపాధ్యాయులకి కూడా ఒక కొత్తదనం లాంటిది చేకూరుస్తుంది. ధన్యవాదాలు. సార్ యొక్క ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ వచ్చేసేసి పిల్లల యొక్క సెల్ఫ్ డిసిప్లిన్, పర్సనాలిటీ డెవలప్మెంట్. వాళ్ళ యొక్క మొబైల్ యూసేజ్ లో ఆ టెక్నాలజీ అన్నది వాళ్ళు ఇంప్రాపర్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఎర్రర్స్ ఏమైనా జరగకుండా చూడటానికి మేము ఒక స్పెషల్ ట్రైనర్ ని పెడుతున్నాము. కమింగ్ డేస్ లో ఇలాంటి ట్రైనర్ వల్ల పిల్లలకి ఉపయోగపడుతుంది. అలాగే పేరెంట్స్ కి కూడా ఒక స్పెషల్ సెషన్స్ అన్నది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఆ సెషన్స్ వల్ల
ఒక గుడ్ పార్ట్నర్షిప్ పేరెంట్స్ కి, టీచర్స్ కి అండ్ స్కూల్ యొక్క యాజమాన్యానికి ఒక మంచి కోఆర్డినేషన్ కుదరడం వల్ల పిల్లలకి కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉండబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మేము సాయశక్తులా ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చేకూరుస్తున్నాను. I ensure to this success of the program by we have appointed a great trainer for coming days to take the sessions to the students, which will be gives a great change in the students by developing the moral values and also character building and also the personal positive behavior between the students. The students are just getting addicted to the mobiles, but here comes these sessions will be very helpful for each and every one, to the students and also the parents, how to use the technology and how to behave properly with the neighbors and how to respect the others, and to build a great society. We are going to launch this SR Shikar program. I was very sincere gratitude to all my superiors. We are going to organize sessions to the parents also, to build a great positive coordination between the teachers and also the parents, to bring a great growth to the students. I extend my sincere gratitude to all my superiors. I respect my I am proud to be a SR family member, and I extend my sincere gratitude to our chairman Sri Varda Reddy Garu, our director Sri Santosh Reddy Garu, and our chief zonal in charge Manoj sir, and also our academic coordinator Srimati Lakshmi Prasanna. So our academic coordinator Srimati Lakshmi Prasanna ma'am, for bringing all these type of our DGM Sri Sachin sir, to bring all this new new DGM Sri Sachin Garu, for bringing all these type of new innovative things into the school to develop the student personalities. In coming days, I'm promising to each and every parent to be a part of a new initiative and also to bring a great success to our branch. Thank you everyone. संस्था से मैं 17 साल से जुड़ी हुई हूँ। एसआर ऑर्गेनाइजेशन ये संस्था विद्या के ये संस्था का एक ही लक्ष्य है कि इसमें विद्या केवल केंद्रित नहीं है, इसके साथ साथ बच्चों को अनुशासन और स्वयं आत्मविश्वास सभी इसके आधार पर ही आज हम इस शुगर प्रोग्राम का ऑर्गेनाइज किया है, लॉन्च किया है। इसके अंतर्गत हम बच्चों के शिक्षा के अंतर्गत सभी स्किल्स को डेवलप करने के लिए सेल्फ डिसिप्लिन, वो तो बच्चे स्वयं अनुशासन से बच्चा अपने नियमों को केंद्रित करता है, अपने लक्ष्य को करता है, स्वयं अपने पढ़ाई का पालन करता है, नियमों का पालन करता है। उसी तरह और एक अवेयरनेस प्रोग्राम मोबाइल अवेयरनेस स्टोर कर हमारे जीवन में मोबाइल बहुत निर्भर होगा, लेकिन इसका सही उपयोग करना चाहिए। इसके उपयोग से बच्चों को शिक्षा पर, पढ़ाई पर बहुत बुरा प्रभाव पड़ रहा है। एक शिक्षक होने के नाते हम उस विषय पर बच्चों पर स्कूल कंट्रोल का अवेयरनेस प्रोग्राम लॉन्च कर रहे हैं। उसके अंतर्गत हम लोग शिक्षण और लेखन और विद्या के बहुत आधार है। शिक्षण से बच्चों का ज्ञान बढ़ता है, लेखन से भाषा का ज्ञान बढ़ता है। इस विषय पर अवेयरनेस लाने के लिए हम एक ट्रेनिंग टीचर्स को भी नियमित रूप से यहाँ केंद्रित किया है। इसके अलावा हम लोग यहाँ पर मोरल वैल्यूज, तो पढ़ाई के साथ साथ बच्चों को पढ़ाई के मोरल वैल्यूज होना, नैतिक मूल्य होना बहुत जरूरी है। नैतिक मूल्य हमारे जीवन की नींव है। इससे बच्चे ईमानदार रहना, बड़ों का सम्मान करना और सच्चाई की मार्ग पर चलना, दया गुण, इससे एक अच्छा इंसान बन सकता है। मोरल वैल्यूज से अपने व्यक्तित्व का निर्माण करता है और बच्चों को सही गलत चलता है। इस संस्था को, इस मंच को प्रदान किए, इस सभी को मंच को प्रदान किए हमारे इस सर के फाउंडर कंदरेड्डी सर को मैं अपना आभार व्यक्त करती हूँ। इसी तरह हमारे इस विद्यालय में नए नए प्रोग्राम को लॉन्च कर रहे हमारे अध्यापिका मानसा मैडम को भी मैं आभार प्रदान करती हूँ। और इस प्रोग्राम को सफलता बनाने के लिए आए हमारे सम्मानित माता पिता को, अतिथिगण को भी अपना आभार व्यक्त करती हूँ। धन्यवाद। Morning, myself Hausa, Isha's parent. She is in 6th class. మా పాప ఇక్కడ నర్సరీ నుంచి చదువుతుంది. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మేడం ఏదైతే చెప్తారో తను డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు లాంచ్ చేసిన శిఖర్ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ మేడం సక్సెస్ఫుల్గా చేస్తారు. టీచర్ సపోర్ట్ మా సైడ్ నుంచి, పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతామో అంత సపోర్ట్ డెఫినెట్లీ మేము ఇస్తామండి. స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండ్ ఎవ్రీ టీచర్. థ్యాంక్ యూ. Myself Muhammad Imran Wali. My daughter Subra Fatima is studying from kindergarten in this school.
and every year I am seeing improvement in academic wise and activity wise, and I hope this SRTV school is keep improving in this matter, and I hope the principal madam will cooperate in the matter, that all the students will get activities extra and academically also they will need to improve. పేరెంట్ ఆఫ్ SRTV ఫ్రమ్ అశోక్ నగర్. సో ముందుగా మీడియా ఛానల్స్ అందరూ వ్యూయర్స్ అందరికీ కూడా నమస్తే అండి. సో SRTV స్కూల్లో ఈరోజు స్టూడెంట్ శేఖర్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. చాలా మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని స్కూల్స్లో మనం చూసినట్లయితే స్టూడెంట్స్ని కంట్రోల్ చేయడమే చాలా రిస్క్గా ఫీల్ అయ్యేటట్టు సిచ్యువేషన్స్లో ఈరోజు పేరెంట్ రోల్ని కూడా లీడ్ చేస్తూ ప్రతి ఒక్క సెల్ఫ్ డిసిప్లిన్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క కేరింగ్లో కానీ, సో ఏదైతే పేరెంట్స్ చెప్పలేని విషయాలను కూడా, పేరెంట్స్ సపోర్ట్ చేయలేని విషయాలను కూడా, సో ఇక్కడ టీచర్ చాలా ఇనిషియేట్ తీసుకోవడం, సో దానికి ప్రిన్సిపల్ గారు డిఫరెంట్ ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా మంచి అభినందనీయం అండి. సో మేము కూడా మా పేరెంట్స్ తరఫు నుంచి మేనేజ్మెంట్కి చాలా సపోర్టివ్గా ఉంటాం. డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ పాజిటివ్ సపోర్ట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మేనేజ్మెంట్ ఆల్సో మ్యామ్. అండ్ ఇది కార్పొరేట్ గారి ఆధ్వర్యం జరగడం ఇంకా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు నిర్మల, నేను తెలుగు టీచర్ని. ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం నేను ఎంతో గర్వంగా ఆనందంగా భావిస్తున్నాను. ఈ పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞానాన్నితో పాటు పాఠ్యాంశాలకే కాకుండా మేము మంచి విలువలను, క్రమశిక్షణను, వారి బాధ్యతలను నేర్పిస్తున్నాము. మా పాఠశాలలోని విద్యార్థులకు వారి ప్రతిభను వెలికి తీసుకురావడానికి మా ఉపాధ్యాయ బృందం ఎంతగానో శ్రమిస్తుంది. ఈ పాఠశాలలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మా విద్యార్థుల్లోని విజయాలే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. ఈ పాఠశాలలో ఈ ఉత్తమమైన పోటీ ప్రపంచంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాము. ఈ పోటీ ప్రపంచంలో నుంచి ముందుకు రావడానికి కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానము, సృజనాత్మకత ఆలోచనలు, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల్లోని ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని, కొత్త విషయాలలో శ్రద్ధను చూపాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు, మరి నాతో ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈరోజు ఈ శిఖర్ ప్రోగ్రామ్ని SRTV స్కూల్లో లాంచింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ శిఖర్ ప్రోగ్రాం ద్వారా పిల్లలందరి డెవలప్మెంట్కి చాలా దోహదపడుతుంది అని నేను నమ్ముతున్నాను. మొబైల్ అవేర్నెస్, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్, అట్లాగే హ్యాండ్ రైటింగ్ పరంగా ఈ శిఖర్ ప్రోగ్రాం ఉపయోగపడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు యాజమాన్యానికి, SR స్కూల్ యాజమాన్యానికి, అలాగే ప్రిన్సిపల్ మానస మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. SRTV స్కూల్లో మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. ఈ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ SR శిఖర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయము. ఈ విధంగా షికార్ అంటే వేట, అంటే పిల్లల్ని వేటాడి వాళ్ళ యొక్క తప్పు ఒప్పులను వెతికి వాళ్ళని సరైన దిశలో నడిపించేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విధంగా అధ్యాపకులు కానీ, టీచర్లు కానీ పిల్లలకు చెప్పేటటువంటి బోధనా శైలి చాలా చక్కగా ఉంది. SRTV స్కూల్లో చాలా కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ 16 సంవత్సరాలు గడిచి 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నా యొక్క అభినందనలు. ఇదే విధంగా ఇంకా ముందు చక్కటి కార్యక్రమాలు నిర్వహించి నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి ఒక నానుడికి ఈ యొక్క SRTV స్కూల్ పిల్లలు చాలా ముందు తరాల్లో బాగా రాణించాలని కోరుకుంటూ పేరెంట్ ఆఫ్ ది SR స్కూల్. జనరల్గా పిల్లలకి ఒక సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా ఇక్కడ మీరు తీసుకున్నటువంటి కేర్ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండి. ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మా పిల్లలు కూడా సబ్జెక్ట్లో మాత్రమే కాకుండా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి ఒక లీడింగ్ క్వాలిటీస్ రావడం మేము చూస్తున్నాం. అట్లాగే ఒక స్టేజ్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం స్టేజ్ మీద ఇస్తూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా చూస్తూ వాళ్ళని ఒక స్టేజ్ ఫియర్ ఎలిమినేట్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఒక మోరల్ వాల్యూస్ అని లేనప్పుడు బాగా ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కంటే కూడా
ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తి కంటే కూడా ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి మోరల్ వాల్యూస్ లేనప్పుడు నేర చరిత్రలోకి వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్గా వచ్చినప్పుడే ఏ స్టూడెంట్కి అయినా డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మోరల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక కైండ్నెస్, ఒక రెస్పెక్ట్, తల్లిదండ్రుల మీద కావచ్చు, పెద్దవాళ్ళ మీద కావచ్చు, ఒక రెస్పెక్ట్ని చూపిస్తూ అలాగే ఒక లీడింగ్ క్వాలిటీస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లీడింగ్ క్వాలిటీస్ అంటే వర్కింగ్ విత్ అదర్స్, మేనేజింగ్ విత్ అదర్స్, ఎలా ఇంటరాక్ట్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయాల్లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎలా మనకి తెలిసినటువంటి విషయాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి, ఫియర్ లేకుండా ఎలా చెప్పగలగాలి, 10 మందితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఇలాంటి లీడింగ్ క్వాలిటీస్ కూడా వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నటువంటి ఎస్ఆర్ మేనేజ్మెంట్కి అండ్ ప్రిన్సిపల్ మానస గారికి కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు బంగారం టీచర్గా పనిచేస్తున్నాను. ఒక ఎస్ఆర్ సంస్థలో షికర్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్ను, అంటే వాళ్ళ సమయస్ఫూర్తి కానీ పిల్లలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు చదువు తర్వాత సమాజంలో ఎంటర్ అయినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మానస మేడం యొక్క పర్యవేక్షణలో మేమందరూ ఉపాధ్యాయులు ప్రాథమిక స్థాయి నుంచి కేవలం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వస్తారో అప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మేము ఉపాధ్యాయులుగా, టీచర్గా వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితంలో మంచి వ్యక్తులుగా, మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా, మంచి మనుషులుగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియమించిన ఎవరైతే ఎస్ఆర్ విద్యా సంస్థల యొక్క చైర్మన్ అయిన వరదరెడ్డి గారికి ధన్యవాదాలు, మా యొక్క ఎస్ఆర్ అశోక్ నగర్ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.